ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తెలుగులో బిజీ అవుతున్నాడా? టాలీవుడ్ లో విలక్షణ పాత్రలకి ఇకపై ఇతనే కేర్ ఆఫ్ అడ్రస్ అవబోతున్నాడా? టాలీవుడ్ హీరోస్ చాకోని ఎందుకు అంతగా ఎంకరేజ్ చేస్తున్నారు? షైన్ టామ్ చాకో ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి ఇంకా అంతగా పరిచయం కాలేదు. చేసిన ఆ ఒక్క సినిమా దసరాతో కొంతవరకు గుర్తింపునైతే సాధించాడు, కానీ అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోయాడు. బట్ మలయాళీ ఫిల్మీ ఈవెంట్స్ లో తన అల్లరితో హల్చల్ చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. ఈ యాంగిల్లోనే షైన్ టామ్ దక్షిణాదిలో నెట్టింట్లో నోటెడ్ అవుతూ వస్తున్నాడు. తాజాగా దసరా కాంబో రిపీట్ కానుంది. నాని కోసం దర్శకుడు శ్రీకాంత్ ఈసారి కూడా ఓ సరికొత్త కథ రాశాడు. షైన్ టామ్ చాకోను అలాగే చూపించాడు. ఈసారి సెకండ్ టైం కలిసిన ఈ ప్రాజెక్ట్ లోనూ చాకో పాత్రకు వెయిట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మెయిన్ విలన్ పాత్ర ఇవ్వడంతో పాటు పూర్తిగా కొత్తగా చాకోను చూపించబోతున్నారట. చాకో దేవరా చిత్రంలోనూ నటిస్తున్నాడు. కాకపోతే కొరటాల అతనితో ఎలాంటి రోల్ క్రియేట్ చేశాడో తెలియడం లేదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రతి నాయకులకు చాలా స్పేస్ కనిపిస్తోంది. ఆ స్పేస్ ని ఇలాంటి యూనిక్ ఆర్టిస్టులతో చేయించడం బెటర్ అనే అభిప్రాయంలో పరిశ్రమ వర్గాలున్నాయి. నాని సినిమా తారక్ దేవరాలో చాకో రోల్స్ వర్కౌట్ అయితే తెలుగులో విలక్షణ నటుడిగా చాకో బిజీ అయిపోవచ్చు.